బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కానున్నారు. హైదరాబాద్ లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. 2019-2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసిన మద్యం విధానంలో సుమారుగా 3,500 కోట్ల మేర నిధులు మళ్లింపు మరియు అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేపట్టేందుకు గాను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా ఈడీ ఇప్పటికీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. మద్యం సరఫరాదారుల నుంచి కమిషన్ల వసూలు, షేల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు మరియు హవాలా లావాదేవీలపై ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదే కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయనను రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసును రాష్ట్ర సిట్ విచారిస్తూ ఉండగా ఆర్థిక లావాదేవీలపై స్పష్టత కోసం ఈడీ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కానున్నారు. హైదరాబాద్ లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. 2019-2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసిన మద్యం విధానంలో సుమారుగా 3,500 కోట్ల మేర నిధులు మళ్లింపు మరియు అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేపట్టేందుకు గాను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే మద్యం సరఫరాదారుల నుంచి కమిషన్ల వసూళ్లు, షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు మరియు హవాలా లావాదేవీలపై కూడా ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదే కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయనను రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసును రాష్ట్ర సిట్ విచారిస్తూ ఉండగా ఆర్థిక లావాదేవీలపై స్పష్టత కోసం ఈడీ తన దర్యాప్తును వేగవంతం చేసింది.